నాకు ప్రేమ ఉన్నది, నేనంటే మీకు అనుమానం ఉన్నది. అందుకోసానికే నా దగ్గర ఉన్న కాల్ సీసాలు మొత్తం అమ్మేసిన, మీకోసానికి లాలీపాప్లు చాక్లెట్లు తెచ్చిన. ఈ పిల్లలకి ఇస్తే అంత పబ్లిసిటీ రాదు, అదే పెద్ద స్కూల్ కాడ ఇస్తే ఇంకెక్కువ పబ్లిసిటీ వస్తుంది. చాక్లెట్ ఇచ్చి ఇచ్చినప్పుడు ఇచ్చేయాలి. అమ్మా నీ తానున్నాయా? నీ కూడా గుంజుకుంటా మరి. పెద్ద పెద్ద ఫాల్టోలే టికెట్లు ఇచ్చి గుంజుకుంటుంటే ఈ చాక్లెట్ ఇచ్చి గుంజుకుంటే ఏమైతున్నది? ఎంగిల్ చాక్లెట్ అయినా కూడా ఇంత వెనకాడకుండా తీసుకున్న సంస్కారం నాది. అడిగిం కానీ సగం తిన్నా కూడా గుంజుకున్నా. సిగ్గులు ఎగ్గులు కాదాక. ఇప్పుడు బీఫారం టికెట్లు ఇస్తే క్యాండిడేట్లు ఓడిపోయారు అనుకో, మళ్ళీ ఏడుస్తారు, అలా ఫతారా అంతా పోతుంది అంట అని ఆఫర్స్ తీసుకుంటారు. నేను కూడా అంతే. అయినా చైనా వాళ్ళకు గ్యారంటీ వారంటీ ఉంటుందా? ఇట్లా పార్టీల టికెట్లకు గ్యారంటీ ఉంటుందా చెప్పు? అన్ని ఫాల్టీలు కాదాక, ఢిల్లీ ఫాల్టీలు నేను అనేది. ఇప్పుడు టికెట్ ఇచ్చినాం అనుకో నార్మల్ ఉంటుంది, ఇచ్చి గుంజుకున్నాం అనుకో బ్రేకింగ్ అవుతుంది, పెద్ద పెద్ద ఆర్తలు వస్తాయి పేపర్ల టీవీలలో. వీళ్ళందరూ ఏకమై తలుసుకుంటే నీ బాడీలో ప్లేట్లెట్స్ పడిపోగల. వీళ్ళక అంత సినిమా లేదు వీళ్ళకు. ఇది ఆల్రెడీ వాళ్ళ అమ్మతో కొట్లాడొచ్చిండు, ఇది వాళ్ళ నాయన జేబులో పైసలు ఎత్తుకొచ్చిండు. ఇంటికి వచ్చి తందులు తిన్నది కాదు, నాతో ఏమి ఇచ్చిందో నేను ఇచ్చిందే తినాలి. నీకే గ్యారెంటీ లేక ఆగమాగం తిరుగుతున్నావు, ఇక నువ్వు ఇలా ఆదుకుంటావా? ఇప్పుడు గ్యారెంటీ లేని వాళ్ళే గ్యారెంటీ కార్డులు ఇస్తున్నారు, ఢిల్లీలోకి వెళ్ళి వచ్చి గలీలలో పరిచారం చేస్తున్నారు. రేపు ఏమన్నా కాగలదని పాత బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. చెప్పిన ఫరక్ పడది. అయినా భవిష్యత్తు మీద ఉండాల్సింది నమ్మకం, ఇట్లా అపనమ్మకం కాదు. నాకు చెప్పనీకే రాదా? మీ కిడ్నీలు ఖరాబ్ అయితే సిడ్నీలో బాగు చేపిస్తా, మీ కార్జాలు ఖరాబ్ అయితే కాలిఫోర్నియాలో ఆరోగ్య ఇస్త్రీ చేపిస్తా, ఆధారం కార్డుతోని అమెరికాలో కోఫిన్ బియ్యం వచ్చేటట్టు చేస్తా. అది నా హామీ. ఎట్లయితే 10 జిల్లాలని 33 జిల్లాలు చేసిండ్రో నేను కూడా 24 గంటలు 34 గంటలు చేస్తా. అక్కడికి వస్తే చంద్రునితో మాట్లాడతా, సూర్యునితో కొట్లాడతా. ఎట్లా చెప్పినాక మైక్లలో మాట్లాడి బాగానే నేర్చినట్టున్నావు కదా రాజకీయం. నేను నిజం చెప్పాలంటే నీ ముఖం మీద మేకప్ తుడిసేస్తే ఒక్కొక్కరు కక్కుకున్నోలే గాని లైకులు కొట్టినో లేరు. అదే విధంగా సోదరులారా, ఈమెకున్న సౌరం నెత్తి మీద బొడిసి వచ్చినట్టు డబ్బులు రొట్టె పెట్టుకున్నట్టు చేస్తుంది. ఇవన్నీ వట్టివే, మీరు నమ్మకూడదు. ఏమైంది నీకు? ఉట్టిగానే అక్క. రేపు రాజకీయంలో పోతే మైకులో దంచనీకి ఇవే ఉండాలి. రేపు చూసుకో ఇక అధ్యక్ష.